ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కళ్ళకి మనస్సు ఒకటి ఉన్నదని, దాన్ని నియంత్రించటం చాలా కష్టమని మహర్షిని అడుగుతూ ఉంటారు. ఇంతకీ మనస్సు అంటే ఏమిటి? ఆలోచన సమూహమే కదా. ఆలోచన లేని మనస్సు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అది నీ సహజత్వంగా ఆత్మగానే ప్రకాశిస్తూ ఉంటుంది. రెండు నేనులు లేవు. అసలు ఈ మనస్సు బయటికి ఎందుకు తూగుతుంది? ఈ వ్యక్తిత్వము ఎందుకు బయటికి వస్తుంది? నిద్రపోతున్నప్పుడు అది లేదే, వృత్తిరాహిత్యమై ఉంది కదా. నిద్రలో ఉన్నది నీ సహజత్వము. జాగ్రత్త అవస్థలో మరి బయటికి వచ్చినప్పుడు జీవుడని, జగత్తని, ఈశ్వరుడని ఎన్నో భావనలు నిన్ను చుట్టుముడుతున్నాయి కదా. అసలు మనస్సు ఉందేమో చూడు. చూడవలసింది ఎవరు? ఇదిగో ఈ దేహాత్మ బుద్ధి కలిగినటువంటి మాయానేనే చూడాలి సుమా. మనస్సు నాది అంటున్నావు, దేహము నాది అంటున్నావు. ఎవరైతే ఈ స్థూల సూక్ష్మదేహాలకి పరిమితం కాకుండా నిలిచి ఉంటారో వారు ఆత్మదర్శనం చేస్తారు అని చాలాసార్లు చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. దర్శనం చేస్తారు అంటే వారు వారి యొక్క సహజ స్థితిలోనే నిలిచి ఉంటారు అని అర్థం. అయినప్పటికీ మనస్సుని ఏ విధంగా నియంత్రించాలి అని అడుగుతున్నారు. మనస్సు ఉందేమో చూడు. సరే, అది కొంచెం పక్కకి పెడదాం. మహర్షి ఏమంటారు? మనస్సు అనేది ఏమో కనుగోరటం ఒకటి, అంటే ఉందేమో చూడటం ఒకటి. అది ఎందుకు చూడలేరు? దేహ పరిమాణంతో బయటపడ్డాడుగా ఈ వ్యక్తిత్వం. అది ఉందనే అనుకుంటున్నాడు. నా మనస్సు ఆలోచనలు ఆగటం లేదు, అవి వస్తున్నాయని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు. నీ అనుమతి లేకుండా ఆలోచనలు ఎట్లా వస్తాయి? ఆలోచనలు నీవే కదా, ఇంకోళ్ళ కాదు కదా. ఇతరుల ఆలోచనలు నీకు రావు కదా. అసలు ఆలోచన స్వరూపం ఏంటో చూడు. ఏమీ లేదు. పోనీ ఆలోచించేటటువంటి వాడున్నాడేమో చూడు, అక్కడ ఏదీ లేదు. సరే, చేతనవుతుందా మనస్సేమో కనుక్కోవటం. అప్పుడు పూర్తిగా అది అణిగిపోతుంది. లేదా దానిపైనే మనస్సును లగ్నం చేయటం. అప్పుడు ఆ మనస్సు నిశ్చలమవుతుంది. అంటే ఆలోచన లేకుండా ఊరికే ఉండటం, ఆలోచనల వెంట పరిగెత్తకుండా నిలిచి ఉండటం. సరే, ఎంత చెప్పినా పృచ్ఛకుడి మనస్సుల్లో ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు తల ఎత్తుతూనే ఉంటాయి కదా. మరి ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగి తేలుతూ సంపాదనని, సంసారమని, పిల్లలని, వాళ్ళ భవిష్యత్తని అనుక్షణము ఎన్నో కర్మలు ఆచరిస్తూనే ఉంటారు. మేము ఎంత దైవ ప్రార్థనలు చేసినప్పటికీ మాకు మనస్సులో కుదురు ఏర్పడటం లేదు, నిశ్చలత్వం రావటం లేదు. దానికి ఏమంటారు మహర్షులు వారు? ఈశ్వరుణ్ణి నమ్ముకోండి, ఈశ్వరుణ్ణి శరణుజొచ్చండి. ఒక ఉచ్చధర శక్తి ఉందని అనుకుంటున్నారుగా, ఆ శక్తే సర్వాన్ని నడిపిస్తుంది కదా. ఆ శక్తికి పూర్ణ శరణాగతి కండి.
బాగానే ఉంది. శరణాగతి అవ్వటం అంత తేలికైనదా? ఇక్కడ ఒక తమాషా అయిన విషయం అడుగుతున్నారు. మేము ఎప్పుడో శరణు వచ్చాము, కానీ ఎటువంటి సహాయము మాకు కనపడటం లేదు. సరి మీరు నిజంగా శరణాగతులైతే జరిగే ప్రతి విషయాన్ని దైవేచ్ఛకే వదిలిపెట్టాలి, కట్టుబడి ఉండాలి. అంతేగాని మీకు ఇది కష్టమని, ఇది ఇష్టమని అనుకోకూడదు కదా. ఏది జరిగినా ఈశ్వరేచ్ఛకు వదిలిపెట్టండి. కనుక ఈ సందర్భంలో కూడా మహర్షుల వారు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొచ్చారు. అది ఆశ్రమంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఒకరు 15-20 రోజులు బట్టి రమణాశ్రమంలోనే ఉంటున్నారు. సరే, 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది. ఒకరోజు మహర్షి దగ్గరికి వచ్చి, భగవాన్, నేను మీకు శరణాగతి అయ్యాను. ముఖ్యంగా సరే, అంతా బాగానే ఉంది, శరణాగతి అయ్యానంటున్నావు. నిజంగా నీవు శరణాగతి అయితే నాకు ఆత్మదర్శనం కాలేదని చెప్పేవాడు ఎవడుంటాడు? ఇప్పుడు కూడా నీవు ఆత్మవేను, కొత్తగా ఏదీ రాదు. కాబట్టి నీవు శరణు కాలేదు. శరణు అయితే ఏమవుతుందో తెలుసా నాయన? వ్యక్తిత్వము అదృశ్యమైపోతుంది, అది ఉండదు. ఉన్నది ఒకటే చైతన్యము. అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో 3 అవస్థల్లో కూడా ఉంటుంది. నిద్రలో నేను లేను అని నీవు అనవు కదా, మేల్కొన్నప్పుడే ఆ కనుక నీవు పూర్తిగా ఆ దైవానికి శరణుజొచ్చు. చేతనవుతుందా విచారం చెయ్యి, చేత కాదా సరెండర్ టు ది హయ్యర్ పవర్. అది చూసుకుంటుంది ఏం చెయ్యాలి అనేదాన్ని. నీవు ఎటు కాకుండా ఇటు ఆలోచించటం లేదు, విచారించటం లేదు, శరణు కావటం లేదు. దేహాత్మ బుద్ధితో నీకు సంసారం ఉందని, బాధ్యత ఉందని, బరువులు ఉన్నాయని, ఇతరులు ఏమనుకుంటారో అని, అటువంటి స్థితిలో నీవు కొట్టుమిట్టాడుతున్నావు కదా. నీ ఆలోచనలని నీవే నియంత్రించుకోవాలి. చేతనవుతుందా ఆలోచన? చేత కాదా శరణుజొచ్చు. వేరు మార్గాలంటూ ఏమీ లేవు. నీవే ఆత్మవై ఉంటూ నాకు తెలియదంటే నేనేం చెబుతాను? నా కళ్ళను నాకు చూపించమంటే ఎవరైనా చూపించగలరా? కుదరదు కదా. అహం స్ఫురణ లేకుండా అహంకారము క్షణకాలము ఉండలేదు. ఈ మాయా నేను, ఈ దేహాత్మ బుద్ధి, ఈ పరిమితత్వము. కనుక అంతర్ముఖంగా, దృశ్యవారితంగా విచారించు, నీకే తెలుస్తుంది. ఒకటే నేను ఉన్నదని, అదే చైతన్యమని, తనకు తానుగా జ్ఞాన వృత్తి చేత అది ప్రకాశిస్తూనే ఉన్న సంగతి ఆత్మగా నీకే తెలుస్తుంది, జీవుడిగా తెలియదు. మంచిది, మౌనమే నీ సహజత్వం.